మన అనంతపురంలో ఒక సభ జరిగింది కదా. అయితే ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. అయితే ఆయన ఏమన్నారు తెలుసా అక్కడ, ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా సంక్షేమ పథకాలు ఎత్తున్నాం కదా. మరి ఈ సంక్షేమ పథకాల వల్ల చాలామంది, ఇది కొన్ని కోట్ల మంది ఇక్కడ లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ఎవరైతే ఈ సంక్షేమ పథకాలు తీసుకుంటా ఉన్నారో వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అదేంది, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అంటే సో ఏదో మీరు మాకు ఓట్లు వేస్తారనో లేదంటే మిమ్మల్ని మా వైపు తిప్పుకొని మాకు ఓట్లు వేసే విధంగా మేము చేసుకోవడానికి కాదు. ఫస్ట్ మేము ఏవైతే ఈ పథకాలు ఇస్తున్నామో వీటి వల్ల మీ జీవన ప్రమాణం పెరగాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, సో దాని తర్వాత ఆయన అంటుంది ఏంటంటే మరి సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేసి మేము మాట నిలబెట్టుకుంటా ఉన్నాము. మరి దీంట్లో భాగంగా తల్లికి వందనం కింద చూసుకుంటేనేమో పరిమితి లేకుండా 67 లక్షల మంది తల్లులకు మేము 15,000 చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాం. సో దాని తర్వాత చూసుకుంటే స్త్రీ శక్తి కింద మహిళలకేమో బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాము. మరి ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.